సూపర్ మార్కెట్ మా వద్ద అన్ని రకముల ఫల సరుకులు మరియు ఫ్యాన్సీ ఐటమ్స్ హోల్సేల్ ధరలకే లభించును. ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. మెయిన్ రోడ్ ధనలక్ష్మీపురం, నెల్లూరు రూరల్. ప్రొప్రైటర్ పంచాక్షరి మల్లయ్య. ఫోన్ నంబర్ 9966104745 8309451148 7075093950. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్ళినా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ మీటింగ్ అంతా ఓదరగొడుతూ వాళ్ళ విషయాల్లోకి వచ్చేసరికి, వాస్తవాలకు వచ్చేసరికి పరిపాలనలో ఎస్సీలకి మొండి చేయి చూపించటం, జగన్ రెడ్డి సామాజిక వర్గం, జగన్ రెడ్డి అనుచర యంత్రాంగం మొత్తం కూడా ఆయన అనుయాయులుగా ఉన్న రౌడీ మోకలందరూ కూడా దళితులపై రెచ్చిపోయి దాడులు పాల్పడుతున్నారు. ఈ కేసులు ఏవైతే జరుగుతున్నాయో, ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో, జరుగుతున్న దాడులన్నిట్లోనూ జగన్ రెడ్డి ఏ1 ముద్దాయని నేను భావిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ మీటింగ్లో ఏ మీటింగ్ చూసినా మాట్లాడేది అదే. కానీ మరి దళితుల మీద ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పటికీ 28 మంది దళితుల్ని చంపేశారు. 6,000 మంది పైగా దాడులు జరిగినాయి. ఈ రాష్ట్రం మొత్తం మీద 6,000 పైగా దాడులు జరిగినాయి. నిజంగా నీ ఎస్సీలు, నీ ఎస్టీలు, నీ బీసీలు అయితే ఇన్ని దాడులు ఎందుకు జరుగుతాయని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ దాడులకు పాల్పడిన వాళ్ళలో మెజారిటీ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే. ఎందుకంటే ప్రభుత్వం అండలేందే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కానీ, పోలీసు అధికార యంత్రాంగం యొక్క బాసు కానీ, పరిపాలనలో ఉన్న మంత్రివర్గాలు కానీ ఎవరైనా సరే అండలేందే ఇన్ని దాడులు యథేచ్ఛగా దళితుల మీద దాడులు జరుగుతాయంటే నమ్మరు. అందుచేత మనం చూద్దాం. ఉదాహరణకి నిన్న కంచికచర్లలో శ్యామ్ కుమార్ అనే దళిత యువకుడి మీద దాడి చేసి కంచికచర్ల నుంచి గుంటూరు దాకా అతన్ని వేధించి, అతని మీద విచక్షణారహితంగా దాడి చేసి, అతను దాహం అవుతుందంటే అతని మీద మూత్రం పోసే ధైర్యం ఎవరిస్తారు? పైగా మాట్లాడిన మాటలు చూస్తే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అధికారంలో ఉంది మేమే, మీ స్థాయి ఇదే అని చెప్పే ధైర్యం, సాహసం ఎవరికి ఉంటుంది ఈ రాష్ట్రంలో? అధికార యంత్రాంగం సపోర్ట్ లేకుండా, పరిపాలకుడి సపోర్ట్ లేకుండా ఏం చేసినా సరే నా వాడు కాబట్టి నేను రక్షిస్తాననే ఒక ఆలోచన ఉండబట్టే కదా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. వ్యక్తిగత గొడవల్ని తీసుకొచ్చి కులాలకు ఆపాదించి, ఆ కులాలని కించపరుస్తూ మాట్లాడుతూ కులంలోని వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతున్న సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. శ్యామ్ కుమార్ మీద దాడి చేసింది హర్షవర్ధన్ రెడ్డి. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కోతవేటు దూరంలో దళిత యువతి కాబోయే భర్తతో కలిసి సీతానగరం ఘాటుకు వస్తే అక్కడ దాడి చేసింది, అత్యాచారం చేసింది వెంకటరెడ్డి. తాడికొండ నియోజకవర్గం కంతేరులో దళిత యువకుల మీద దాడి చేసింది హరికృష్ణారెడ్డి. కావల్లో కరుణాకర్ అనే యువకుడు, దళిత యువకుడు మరియు చేపల చెరువు వేసుకుంటే అతని మీద దాడి చేసింది కేతిరెడ్డి జగదీష్ రెడ్డి, సురేష్ రెడ్డి. అంతేకాకుండా ఎమ్మెల్యే అండదండలు
కావలి ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరొక అంశం, సీఎం సొంత నియోజకవర్గం అయిన సింహాద్రిపురంలో అంకాలమ్మ గూడూరులో దళితుడైన జంజాల కృష్ణయ్యను ఉత్తమరెడ్డి అనే అతను కిరాతంగా హత్య చేశాడు. అలాగే పల్నాడు జిల్లాలో ఎస్టీ మహిళ అప్పు చేసి అప్పు తీర్చడం ఆలస్యమైందని ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపింది మరొక రెడ్డి. ఈ రకంగా వరుసనే చూసుకుంటూ వెళ్తే 190 పాళ్ళు దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్న వ్యక్తులు రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు బరి తెగించి ఈ ప్రభుత్వంలో మాకు అండదండలు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో పరిపాలకులు మీరు పాలితులు మాత్రమే, మేము వేసే భిక్షతో మీరు బ్రతకాల్సిందే అనే ఒక ధైర్యాన్ని ఇవ్వబట్టే ఇన్ని రకాలైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల్ని మనం లెక్కబెట్టుకుంటే ఒంగోలులో గిరిజన యువకుడు నోట్లో మూత్రం పోశారు. అంటే ఇది ఒక ఆనవాయితీగా మారుతుంది. శ్యామ్ కుమార్ మీద మూత్రం పోశారు. దళితుల్లో సామాన్యులకే కాదు, ఉద్యోగస్తులకు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాస్కులు ఇవ్వండి, ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం 3 మాస్కులు అన్న ఇవ్వండి అని అడిగిన డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిని చేసి చివరికి చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అంతేకాదు, పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చెన్నని కులం పేరుతో వేధించి చంపేశారు. మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో దళిత యువకుడు కిరణ్ని పోలీసుల ఆధ్వర్యంలోనే చంపేయడం జరిగింది. ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమంగా రవాణాకి ట్రాక్టర్కి వెహికల్కి దారి ఇవ్వటంలో ఆలస్యమైనందుకు వరప్రసాద్ను పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి దళిత యువకుడిని గుండు కొట్టించారు. ఓం ప్రకాష్ అనే అతను మద్యం రేట్ల మీద స్థానికంగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రశ్నించినందుకు తెల్లారే ఊరేసుకుని చచ్చిపోయిన పరిస్థితి. దళిత జడ్జి రామకృష్ణ గారు ఆయన విధి నిర్వహణలో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి మాటలు వినలేదనే ఉద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుయాయులు, ఆయన తమ్ముడు దాడి చేసి అరెస్ట్ చేపించారు. ఆయన తమ్ముడి మీద కూడా దాడి చేశారు. పులివెందుల్లో దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఎన్నిటికంటే చాలా దారుణమైన కిరాతకమైన అంశం ఏంటంటే, అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఇంటి నుంచి పిలుచుకెళ్ళి దారుణంగా హింసించి హత్య చేసి శవాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర దించి డబ్బులు ఇచ్చి మీరు అంత్యక్రియలు చేసుకోండి, ఇంకేదైనా మీరు నోరు తెరిస్తే మీకు ఇదే గతి పడుతుందని హెచ్చరించిన అనంతబాబుని ఈ రోజు వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా అనేక మంది మీద కేసులు జరుగుతూ ఉన్నాయి. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అమరావతి ప్రాంతంలో దళిత రైతాంగ సోదరుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎస్సీల రక్షణ కోసం, ఎస్టీల రక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని వారి మీద తిరిగి ప్రయోగించి దాదాపు 18 రోజులు నరసరాపేట జైల్లో ఉంచేలా చేశారు. 6,000 పైగా దాడులు, 28 మంది దళితులను హత్య చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం
నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే నైతిక హక్కు ఉందా జగన్ అని ప్రశ్నిస్తూ ఉన్నాను. అందుకోసం నేను మొదట చెప్పాను, వీరి యొక్క అండతోటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండటం చేతనే అతని యొక్క అండతోనే ఈ హత్యలు, దౌర్జన్యాలు, దమనకాండలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి A1 ముద్దాయని నేను భావిస్తూ ఉన్నాను. ఈ శ్యామ్ కుమార్ మీద దాడి చేసిన హర్షవర్ధన్ రెడ్డి A2 ముద్దాయిగా మనం గుర్తించాలి. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ఎక్కడ జరిగినా ఆ దాడులకు సంబంధించిన విషయాలన్నిటిలో కూడా, హత్యల విషయాలన్నిటిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి A1 ముద్దాయిగా పేర్కొనాలని కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా దళితుల పట్ల ఇంత దుర్మార్గంగా దాడులు, హత్యలు చేయటమే కాకుండా దళితులకు కేటాయించిన నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు దోచుకునేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నాడు. ఇందులో ఎక్కువ శాతం భూములు దళితులే. 28,000 కోట్ల SC/ST సప్లాన్ నిధులు మళ్లించారు. అంతేకాదు ఈరోజు వరకు వేలాది మంది ఉపాధి పొందే ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు. దాదాపు 4 లక్షల మంది సోదరులకు టీడీపీ హయాంలో ఉపాధి కల్పించారు. దుర్మార్గమైన అంశం ఏంటంటే, దళితులకి ఆరాధ్య దైవం అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరున గత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫారెన్ వెళ్ళి చదువుకుని ఒక స్కాలర్షిప్ మీద ఇతర దేశాలకు, విదేశాలకు వెళ్ళి చదువుకుని వచ్చి ఆయన సర్వీసులు ఈ దేశానికి ఉపయోగించాడనే ఒక మంచి ఉద్దేశంతో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని పెడితే దాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. ఇది చాలా దారుణమైన అవమానం అంబేద్కర్ గారి అనుయాయులకి, దళితులందరికీ కూడా. ఆ పథకాన్ని నీరుగార్చాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే ఒక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో మెరికల్ లాంటి విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతో మెరిట్ ఉన్న వాళ్ళందరికీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద కార్పొరేట్ విద్య అందించాలని ఆలోచన చేసి కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిలుపుదల చేశారు. కోర్టుకు వెళ్ళారు దళితులు, ప్రజా సంఘాలు కోర్టుకు వెళ్ళిన అమలు చేయలే. చివరికి హైకోర్టు మీద ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కొట్టేసి హైకోర్టు తీర్పులో మేము ఇంటర్ఫీర్ కాలేమని చెప్పినా కూడా చివరికి వారం తర్వాత ఒక జీవో ఇచ్చాడు, కానీ అమలుకు నోచుకోలే ఇంతవరకు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. వాటిని నింపే కార్యక్రమం ఏం చేయట్లేదు. SC/ST పారిశ్రామికవేత్తలకి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే సబ్సిడీ నిధులు విడుదల చేయాలని ఆలోచన చేస్తే మొదటి 2 ఏళ్ళు తొలగించి 3వ ఏట నుంచి అమలయ్యేలాగా దళితుల సాధికారత మీద గొడ్డలు పెట్టి లాంటి నిర్ణయం ఇచ్చాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉపాధి పథకంలో లోన్లు శాంక్షన్ చేసే పరిస్థితి లేనే లేదు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు SC కార్పొరేషన్ ద్వారా ఇన్నోవాలు, మంచి డిజైర్ కార్లు, ఇతర వాహనాలని సమకూర్చిన పథకాన్ని నీరుగార్చేసి పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు. కొంతమందికి ట్రాక్టర్లు ఇచ్చారు, కొంతమందికి ప్రొక్లైనర్ ఇచ్చారు. స్వయం ఉపాధి పథకాని కోసం డబ్బులు కేటాయించి SC కార్పొరేషను, SC సప్లాన్ నిధుల్ని కేటాయించి స్వయంగా సాధికారత సాధించే దిశగా ఆలోచనలు చేస్తే వాటన్నిటినీ రద్దు చేశారు. దాదాపు 27 పథకాలని రద్దు చేసి వారు స్వయంగా
బ్రతకటానికి కావలసిన అన్ని వనరుల్ని నాశనం చేశారు. వీళ్ళు ఇప్పుడు సాధికారిత బస్సు యాత్ర అని చేస్తున్నారు. కనీసం సిగ్గన్న ఉండాలి కదా. ఇన్ని పథకాలు రద్దయ్యి మన యొక్క ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి పేరుని తీసేసినందుకు కూడా దళితులైన మంత్రులు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి నియోజకవర్గంలో డాక్టర్ అనితా రాణి గారిని ఫోటోలు తీసి వీడియోలు తీసి వేధిస్తే ఆయన స్పందించిన పరిస్థితి లేదు. అదేవిధంగా కోడికత్తి గ్రామాలో బలైపోయింది ఎవరంటే లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి, బలైపోయింది శ్రీనివాస్, జనపల్లి శ్రీనివాస్, అతను ఎస్సీ వాడు. వీళ్ళ తండ్రి హయాంలో ఆయేషా మేరా కేసు జరిగింది. అందులో అరెస్టు కాబడి జైలు శిక్ష పొంది చివరికి నిర్దోషిగా విడుదలయ్యింది సత్యంబాబు, ఒక దళితుడు. కోడికత్తి కేసులో కోడికత్తి కేసు సీను యొక్క లాయర్ గారు చాలా స్పష్టంగా విభ్రాంతి కలిగే వాస్తవాలను బయటపెట్టాడు. ఏమనంటే కోడికత్తి సప్లై చేసింది బొత్స సత్యనారాయణ మేనల్లుడో, బొత్స సత్యనారాయణ చుట్టం. సీనుకి ఏ విషయంతో సంబంధం లేదు. ఎన్ఐఏ రిపోర్ట్ కూడా దీనికి అనుకూలంగానే ఉంది అని చెప్తే ఈ రోజుకి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి లాయర్ కానీ ఇది అబద్ధం అని చెప్పి ఖండించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకునే నైతిక హక్కు ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు పూర్తిగా అడుగంటిపోయినాయి. కేవలం మేము ఏ పథకాలకి డబ్బులు ఇవ్వం, అన్నీ కూడా నవరత్నాల్లోనే ఉన్నాయని చెప్పుకోవటానికి సిగ్గు అనిపించట్లేదు. అనేక కార్యక్రమాలు 27 పథకాలు ఎస్సీల కోసం రద్దయిన పథకాలని, ఉదాహరణకి పెళ్లి కానుక, ఆనాడున్న ప్రభుత్వం 40,000 రూపాయలు ఇచ్చింది పెళ్లి కానుక. జగన్మోహన్ రెడ్డి 1,00,000 రూపాయలు ఇస్తానని మోసం చేశాడు. అంతేకాదు ప్రతి ఒక్క పథకంలో కూడా కోతలు విధిస్తూ ఉన్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే స్కాలర్షిప్ లేదు, అఫిలియేటెడ్ కాలేజీల్లో చదివితే స్కాలర్షిప్ లేదు, మైనార్టీ విద్యా సంస్థలన్నింటినీ ఎయిడ్ తీసేసి దళితుల వర్గానికి చెందిన విద్యార్థులకి ఉద్యోగస్తులకు అన్యాయం చేశాడు. ఇన్ని రకాలుగా మోసం చేసుకుంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి, ప్రభుత్వానికి సాధికారత యాత్ర చేసే హక్కు ఉందా? సాధికారత అంటే ఏమిటి? స్వయంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయటం, గౌరవంగా బ్రతకడానికి అవకాశాలు కల్పించటం. గౌరవం ఎలాగూ లేదు, దాడులు చేస్తూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. దాడులు చేసిన వారి మీద దాహం అడిగితే మూత్రం పోస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్వయంగా తమ కాళ్ళ మీద స్వయం ఉపాధి పథకాల మీద లబ్ధి పొందుదామంటే పథకాలన్నీ రద్దు చేశారు. సరైన విద్య తీసుకొని ఆ విద్య ద్వారా ఉద్యోగ సంపాదన చేద్దామంటే విద్యకు అవసరమైన స్కాలర్షిప్లు 300 మందికి రద్దు చేశారు. అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నం చేద్దామంటే స్టడీ సర్కిల్స్ ఏమాత్రం కూడా కొనసాగకుండా మూసివేశారు. బ్యాక్లాగ్ పోస్టులు 50,000 బ్యాక్లాగ్ పోస్టులు
ఇంతవరకు నోటిఫికేషన్కు నోచుకోలేదు. ఇన్ని రకాలుగా విద్య మీద, ఉపాధి మీద, ఉద్యోగ ప్రయత్నం మీద దాడి చేసిన వారికి సామాజిక సాధికారత చేసే హక్కు ఉందా, బస్సు యాత్ర చేసే హక్కు ఉందా అని అడుగుతున్నాను. అంతేకాదు, దాడులు నిత్యకృత్యమైనవి. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి. ఈ దుస్థితి చూసి సామాన్య ప్రజలకు అనుకుంటే పొరపాటే. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇటీవల మొదటి బాధితుడిని నేనే అని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కూడా సాధికారత యాత్ర ఏ ముఖం పెట్టుకుని చేస్తున్నారు, ఏ ముఖం పెట్టుకుని ఈ మంత్రులు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాను. బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే పబ్లిక్ మీటింగ్లో మోకాళ్ళ మీద నిలబడి సుబ్బారెడ్డికి నమస్కారం చేస్తాడు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు అయితే నా చెప్పులు ఒలిసి చర్మం కుట్టించినా కూడా నా జన్మ రుణం తీరదని బానిస మనస్తత్వం మాట్లాడతాడు. అత్యున్నతమైన వేదిక మీద కుర్చీ కేటాయించకపోయినా తన ఉప ముఖ్యమంత్రి అని గుర్తుకు రాదు. ఇన్ని జరుగుతున్న సాంఘిక సంక్షేమ శాఖలో 27 పథకాలు రద్దు చేస్తే దాని గురించి మాట్లాడిన మేరకు నాగార్జున గారు, మీకు హక్కు ఎక్కడుంది? సాధికారత యాత్ర, బస్సు యాత్ర చేసే హక్కు మీకు ఎక్కడుందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కంచికచర్లలో శ్యామ్ కుమార్ మీద దాడి చేసిన వ్యక్తుల మీద గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా మీరు ఎందుకు ఇవ్వలేదు? కంచికచర్ల నందిగామ ఎస్సీ నియోజకవర్గం కింద వస్తోంది. అక్కడ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఇద్దరు దళితులే. మీరిద్దరూ దాని గురించి ఎందుకు మాట్లాడరు? దళిత యువకుడిని ఇంత దుర్మార్గంగా దాడి చేసిన వారి మీద సాంఘిక సంక్షేమ శాఖ ఎందుకు మాట్లాడదు? ఎస్సీ కమిషన్ చైర్మన్ నేనే బాధితుడినని మాట్లాడిన మాటలు వాస్తవా కాదా? ఇన్ని అంశాలు ముందుంటే ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరి మీద ఎవరిని సంతృప్తిపరచడానికి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి సాధికారత యాత్ర చేస్తున్నారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ దాడులు ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంలోని ఉన్న పెద్దలు, అధికార యంత్రాంగంలో ఉన్న వారి కన్సర్నల్లో జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి కన్సర్నల్లో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకత్వం కన్సర్న్లోనే జరుగుతుందని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీద నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, మొదటిసారి దాడి జరిగినప్పుడే ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రభుత్వ యంత్రాంగంలోని పెద్దలు కానీ కఠినంగా వ్యవహరించి ఉంటే నిన్నటి శ్యామ్ కుమార్ మీద దాడి, మూత్రం పోయటం అనేది జరిగి ఉండేదాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అప్పటి నుంచి ఇన్ని 6,000 విషయాల్లో, 6,000 దౌర్జన్య కాండలో, 28 మంది హత్యలో ప్రభుత్వం ఏమీ చేయట్లేదు కనుక ధైర్యంగా, అది ఒక అలుసుగా ప్రభుత్వం ఈ దౌర్జన్యాలకి, దౌర్జన్య కాండకి, ఈ దుర్మార్గాలకి ఒత్తాసు పలుకుతుంది కాబట్టి ఇవన్నీ కూడా తిరిగి మరీ జరుగుతూ ఉన్నాయని, మరలా జరుగుతున్నాయి. జగన్ రెడ్డి సామాజిక వర్గానికి, కింది వర్గాల మీద దాడి చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా వారు భావించి, చట్టం మా చుట్టమే, అమలు చేసేవాళ్ళు మా దగ్గర ఉన్నారు, రక్షించేవాళ్ళు మా సామాజిక వర్గమే, పరిపాలకులు మేమే అనే ఒక ధైర్యంతో యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారని తెలియజేస్తూ, దళిత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి చెప్పే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అనే మాటల్ని నమ్మకూడదని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్, రీక్రియేషన్ హాల్, ఏసీ కళ్యాణ మండపం, కస్తూర్దేవి స్కూల్ ప్రాంగణం, దర్గామిట్ట, నెల్లూరు. 500 సీటింగ్ కెపాసిటీ, విశాలమైన పార్కింగ్, ప్రత్యేక ఆకర్షణ, పచ్చని గార్డెన్స్, విద్యుత్ దీపాలంకరణ, భారీ సెట్టింగ్స్, వధూవరులకు అనుగుణంగా అన్ని వస్తువులతో కూడిన ఏసీ కళ్యాణ మండపం మా ప్రత్యేకత. పత్తి సూర్యకుమారుడు, పత్తి శ్రీనివాసులు, కస్తూర్దేవి స్కూల్ ప్రాంగణం, దర్గామిట్ట, నెల్లూరు. శ్రీరాజ్ హైరర్స్, పత్తి శ్రీనివాసులు.